లలో పడి దాటునప్పుడు బలమయ్యుండెదను, నీ తోడయ్యుండెదను. జలములలో పడి దాటునప్పుడు బలమయ్యుండెదను, నీ తోడయ్యుండెదను. నదులలో వెళ్ళునప్పుడు నీపై పారావు, నదులలో వెళ్ళునప్పుడు నీపై పారావు. అగ్ని మధ్య నడచినను, అగ్ని మధ్య నడచినను, జ్వాలలు నిన్ను కాల్చగలేవు, జ్వాలలు నిన్ను కాల్చగలేవు. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. భూతమాన భూత భవిష్యత్కాల వాసి, వర్తమాన భూత భవిష్యత్కాల వాసి. అల్ఫా ఓమెగా తానే, అల్ఫా ఓమెగా తానే, ఆద్యంతము మన యేసే, ఆద్యంతము మన యేసే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. దేవచనం చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములో పడి దాటునప్పుడు, 43వ అధ్యాయము 2వ వచనం. అందరం చదువుదాం. నీవు జలములో పడి దాటునప్పుడు నేను తోడయ్యుండును, నదులలో పడి వెళ్ళినప్పుడు నీలో నీరు పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చ. కాబట్టి జలములలో పడి దాటునప్పుడు అన్న కూడా ఉద్యోగ బాధ్యతలు నావిలో మరి దాదాపు 6 నెలలు ఆ సముద్ర జలముల్లో మరి వెళ్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క కాపుదల భద్రత ఉంటుంది. అంతేకాదు జలములు అనేవి ఏం చూపిస్తున్నాయంటే అవర్ ట్రబుల్స్, అవర్ ట్రయల్స్, అవర్ టెంప్టేషన్స్, మనకు వచ్చే కష్టాలు, బాధలు, ఇబ్బందులు జలములు భయాలకు కూడా ఉంటున్నాయి. ఇలాంటి ఏ పరిస్థితిలోకి వెళ్ళినా ప్రభు అంటున్నాడు, అవి నిన్ను ఏం చేయమంట? చదవండి ఆ మాట. అవి నీ మీద పొల్లి పారు. అందుకని ఇక్కడ దేవుడు ప్రతి విషయంలో కూడా, అవి జలముల్లోనే కాదు, నదుల్లో, అగ్నిలో కూడా నడిచిన మనము కాదు. అందుకని ఇక్కడ దేవుడు తన ప్రజల విషయంలో దేవుడు అనుగ్రహించే 2 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది గాడ్స్ ప్రిజర్వెన్స్, రెండవది గాడ్స్ ప్రొటెక్షన్. అదే అంటాడు 4వ వచనంలో, యెహోవానగు నేను. 3వ వచనం,
యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను నిన్ను రక్షించు. ఏం చేస్తాడంటే గాడ్స్ ప్రొటెక్షన్. అంతేకాదు 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను ప్రేమించి గనుక నీకు కొద్దిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు జనములను. 3వది గాడ్స్ ప్రొవిజన్. మనకి ఏది కావాలో ఏది అవసరమో అది మనకి ఇస్తాను అనట్లేదు, కానీ ఏమంటున్నాడు, అప్పగించేస్తానని. కాబట్టి కుటుంబంలో కూడా మరి ఇంతవరకు దేవుడు తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు అన్న అక్క అలాగే పిల్లలు వాళ్ళ విషయంలో కూడా మరి తోడుగా ఉంటూ ఈ 3 విషయాలు, గాడ్స్ ప్రిజర్వెన్స్, ఆయన ఇచ్చే భద్రత, 2వది గాడ్స్ ప్రొటెక్షన్, ఆయన ఇచ్చే రక్షణ, 3వది గాడ్స్ ప్రొవిజన్, ఆయన ఇచ్చే ఈవులు, అవన్నీ కూడా. అంతేనా అంటే వెంటనే అంటున్నాడు 5వ వచనంలో, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. గాడ్స్ ప్రెజెన్స్. ఏం చేస్తాడు, ఆయన తోడుగా ఉంటాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడుగా ఉంటాడు. అదే అంటాడు దావీదు, నేను భూదిగంతముల వరకు సముద్రములో దిగంతములకు వెళ్ళినా అక్కడ కూడా ఆయన ఉన్నాడు, ఆయన చెయ్యి ఆదురిపిస్తుంది. కాబట్టి ఇంకా దినాల్లో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఇది 4వది. 5వది చూడండి, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి తెప్పించెదను, రప్పించెదను అనే మాటలో గాడ్స్ పవర్. ఏదైతే మనకి లేదో అది ప్రభు ఏం చేస్తాడు, తెప్పిస్తాడు. ఏదైతే అవసరమో దానిని రప్పిస్తాడు. ఎంత బాగుందో చూడు. ఏదైతే మనకి లేదో, ఏదైతే ఏ అవసరమైతే ఉందో, అందుకని 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది ఏంటంటే గాడ్స్ ప్రిజర్వెన్స్. భయపడాల్సిన పని లేదు. ఎలాంటి జన్మలు లాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, నిజంగా జలములంటే ఎంతో భయపడతాం. దేవుడు ఆ సమయంలో ఏమిస్తాడు. కాబట్టి అన్నకు కూడా డ్యూటీస్లో అదే కావాలి, ఆ ప్రిజర్వెన్స్, ఆ ప్రొటెక్షన్ ఎంతో అవసరం. అంతేకాదు 3వది ఏంటంటే ప్రొవిజన్. అవసరత ఏదో కూడా దేవుడు తీరుస్తాడు. ప్రతిదీ కూడా ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ యొక్క ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ప్రభువా నాకేదన్నా ఇవ్వు. అందుకని ఆయనకి పేరు ఉంది కదా, జెహోవా జైరా, గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. ప్రభువా నాకు ఇస్తావన్నప్పుడు, సరే ఏది ఇచ్చినా తీసుకుంటావా నువ్వు అంటే, నేను ఏది ఇచ్చినా తీసుకుంటాను ప్రభువా అన్నాడు. ఆ ప్రయాణంలో వెళ్తా ఉండగా ఆయనకు ఒక కర్ర దొరికింది. ఏం దొరికింది? ఈ కర్ర పళ్ళు ఏం చేసుకుంటాను అనుకోలా. అక్కడ మోకరించాడు, ప్రభువా ఈ కర్ర పళ్ళు ఇచ్చినందుకు నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు అన్నాడు. ఆ కర్ర తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒక వైర్ దొరికింది. ప్రభువా ఈ వైర్ ఇచ్చావు, ఈ తాడు ఇచ్చావు, నీకు వందనాలు అంటే, అది ఇచ్చిన దానికి దేవుడిని ఏం చేశాడు, స్తుతించాడు. అది కూడా తీసుకున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తా ఉంటే ఒక ముళ్ళు దొరికింది. అది కూడా తీసుకున్నాడు. ప్రభువా నీకు ఎంతో వందనాలు అన్నాడు. అది కూడా అంటే చూడు, దేవుడు కొన్నిసార్లు మనకి ఇచ్చేటప్పుడు ఇచ్చేవి ఇప్పుడు ఉపయోగం లేకపోయినా ఒకప్పుడు మనకు అవసరం అవుతాయి. అది కూడా తీసుకున్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక అగ్గిపుల్ల దొరికిందంట. అది కూడా తీసుకున్నాడు. ప్రభువా స్తోత్రం అన్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అగ్గిపెట్టె కవర్ దొరికిందంట. అది కూడా తీసుకున్నాడు. అరణ్యంలో అలాగా ఆ ఎడారి దాటి వెళ్ళిపోయేసరికి చెప్పండి అక్కడ ఏముందంట, ఒక ఏరు వచ్చేసింది. ఎంతో సంతోషంగా ఆ నీళ్ళని బట్టి ఏరుని బట్టి ప్రభువును స్తుతించి ఇప్పుడు ఏం చేస్తా వచ్చాడు. అక్కడే ఒక పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కూడా ఉంది ఆ ఏరు పక్కనే. ఆ చెట్టు ఆ ఫ్రూట్ ఒకటి తీశాడు. ఆ తాడికి ఆ వైర్ కట్టాడు. ఆ వైర్కి గాలం పెట్టాడు. ఆ గాలానికి ఫ్రూట్ని పెట్టాడు. వేయగానే ఏమొచ్చింది, ఆ ఫ్రూట్ ఎప్పటి నుంచో చూస్తుందంటే చేప పాపం అది రావట్లా. అరే ఏంటి ఇప్పుడు వచ్చేసిందని ఒక్కొక్క చేప వస్తానే ఉంది. చక్కగా ఏం చేశాడు, దాన్ని అగ్గిపెట్టి ఉంది, పుల్లుంది, అక్కడ పొలలు ఉన్నాయి, చక్కగా అంటించుకొని ఆ చేపలు పట్టుకొని ఏం చేశాడు, ప్రభువును. కాబట్టి గాడ్ ప్రొవిజన్ ఆయన మనకి ఇస్తాడు. ఎప్పుడు ఏది కావాలో అక్కడ ఏది కావాలో ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు.
4వ చూస్తే ఏంటంట, గాడ్స్ ప్రెజెన్స్. ఎక్కడికి వెళ్ళినా ఆయన, ఏ ప్రాంతం వెళ్ళినా, ఖతార్లో ఉన్నాడు, ఇంకేంటి సౌదీలో ఉన్నాడు, బహ్రెయిన్లో కూడా ఉన్నాడు, ప్రతి చోట. ఎందుకంటే యెహోవానైనా నేను అంతే కాదు, యెహోవా సైన్యములకు యెహోవా, నీవు సకల దేశములకు దేవుడు, సకల రాష్ట్రములకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, సర్వ సృష్టికి ఆయన దేవుడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడే మనుషులు మారచ్చు, భాషలు మారచ్చు, ప్రాంతాలు మారచ్చు, కానీ అక్కడ కూడా ఒకే ఆయన సన్నిధి. 5వది అంటున్నాడు గాడ్స్ పవర్, ఆయన శక్తి. కావాల్సిందల్లా ఎక్కడున్నా అది ఇప్పిస్తాడు, పంపిస్తాడు. తర్వాత చూడండి 6వ మాట మనం చూస్తే, చదవండి ఏమంటున్నాడు, కిందకు వచ్చేయండి, 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరిని తెప్పించేదను, నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకొని రండి. ఇప్పుడు 9వ వచనం, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు గాడ్స్ పీపుల్. ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రజలు మనకి, ఇందాక అదే అంకులు అంటున్నాడు, ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, తెలుగు వాళ్ళే కాదు, విజయవాడలో కూడా ఉంటారు. బట్ ఎక్కడికి వెళ్ళినా తన ప్రజలతో దేవుడు మనల్ని చేరుస్తాడు. గాడ్స్ పీపుల్ ఎవ్రీవేర్. తర్వాత 7వది చివరి మాట మనం చూసినట్లయితే, నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడు నేనే. కన్నులుండి అందులైన వారిని 16కి రండి అన్న, మీరు తెలుసుకొని నన్ను 10వ మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులను నాకు సాక్షులు. 7వది గాడ్స్ పర్పస్, ఆయన ఏర్పాటు అనేది మన పట్ల. కాబట్టి కానూరుకు వచ్చారంటే ఒక ఏర్పాటు, సియోనుకు రావాలని ఒక ఏర్పాటు, అక్కడ ఆరాధించాలని ఒక ఏర్పాటు. కాబట్టి అందుకని సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించే ఏర్పాటు ఉంటుంది. కాబట్టి దేవుడు నిజంగా మనందరం ఎక్కడి వారము, ఎలాంటి వారము, ఇప్పుడు దేవుడు ఒక కుటుంబంగా చేశాడు, ఒక తండ్రి పిల్లలుగా చేశాడు, ఒక సియోను కుటుంబంగా మనల్ని చేశాడు. కాబట్టి 7 విషయాలు మరి అన్న ఉద్యోగంలోనే కాదు, కుటుంబంలో, బిడ్డల విషయంలో, మరి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నట్లు ఇది మొదలుకొని దేవుడు ఈ వాగ్దాన ప్రకారము నడిపించినట్లు ప్రభువు సహాయము చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు ఈ సమయంలో మరి తండ్రి చాలా దినాల తర్వాత మా ప్రియుడు మీ దాసుడు తండ్రి మరి శాంతిభూషణ్ అన్న, మరి మాధురి యొక్క కుటుంబాన్ని ప్రభువ మరి తండ్రి ప్రేమించి ఇచ్చిన బిడ్డలు భోషిక్ మాన్వికిని బట్టి కూడా కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజున మరి ప్రార్థనాపూర్వకంగా విజిటింగ్కి రావడానికి ఇచ్చిన కృపకే వందనాలు. ఎన్నో మార్లు మీ దాసురాలు రావాలని కోరారు ప్రభు, రాలేకపోయాం. మరి చాలా నెలల తర్వాత ఈ దినం రావడానికి మంచి సమయం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ప్రేమతో ఆహ్వానించి చేర్చుకొని ఎంతో ఆతిథ్యం ఇచ్చారు. అంతేకాదు ప్రభువ మరి అన్న గత దినాల్లో మరి వెళ్తున్నప్పుడు వచ్చి మేము ప్రార్థన చేసాం, మళ్ళీ డ్యూటీస్కి వెళ్ళి వాళ్ళు క్షేమంగా మీరు తీసుకొని వచ్చారు. నిజంగా ఆ సముద్ర జలములలో, ఆ అగాధ జలములలో, ఎంతో ఘోషించే అలాంటి జలములలో ప్రభువా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలలు ఉద్యోగం ఉంటుంది ప్రభువా. మేమైతే మరి సముద్రంలోకి మనం వెళ్ళినప్పుడు ప్రభువా కనీసం కొన్ని నిమిషాలు కూడా మరి ఉండలేకపోయాం ప్రభువా. నిజంగా ఎంత భద్రత, ధైర్యము, కాపుదల మీ దాసునికి ఇస్తూ క్షేమంగా తీసుకొని వచ్చారు. అంతేకాదు సియోనుకు అంటుకట్టి కుటుంబంగా ప్రభువా మీ సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చారు. బాబు కూడా ఎంతో చక్కగా పరిచర్యలో మరి తండ్రి వర్షిక్ పాలు పొందుతున్నాడు, సాటర్డే మినిస్ట్రీలో ఉంటున్నాడు. అందుకే వందనాలు. బిడ్డల చదువుల్లో కూడా తోడుగా ఉండండి, మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. వీటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళిద్దరు మరి ప్రభావ మరి తండ్రి 7th తను ప్రభావ మరి తను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. బిడ్డలకు కావాల్సిన కాపుదల, భద్రత, జ్ఞానము, తెలివి మీరు అనుగ్రహిస్తూ రండి ప్రభువా. తిరిగి మరలా అన్ని డ్యూటీస్కి వెళ్ళవలసిన పరిస్థితులు, సమయం కూడా వస్తుంది. మీ యొక్క భద్రత, కాపుదల మరి యెషయా 43:2 ఎల్లప్పుడూ మీ దాసులు గుర్తు చేసుకొని అందులో ఉన్న ప్రభా మరి తండ్రి 7 సంగతులు 43:2 అనగా 4:3-7 ప్రభా మరి అట్లాగా అలాగే 43వ అధ్యాయము మరి 4:3 అనేది ప్రభా ఒక 7గా చూపిస్తుండగా 43వ అధ్యాయం అంతా ఈరోజు మేము గుర్తు చేసుకుంటూ వచ్చాము. అందులో ఉన్న
7 విషయాలు ప్రభా, 4+3 7 అన్నట్లుగా మా ప్రభా మీ యొక్క మరి ప్రిజర్వెన్స్ నుంచి కూడా ప్రభువా మరి ఒక్కొక్క అనుభవాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. అంతేకాదు మా ప్రభువ మీ దాసుని కూడా మీరు తోడుగా ఉండి అలాగ నడిపిస్తూ సహాయపడుతూ కృప చూపుతూ రండి. అక్క కూడా మంచి ఆరోగ్యం, బిడ్డలు కూడా అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఉంటున్నారు, మంచి ఎగ్జామ్స్లో జ్ఞానము, తెలివి, భద్రత, కాపుదల మీరు దయచేస్తురండి. అన్న వాళ్ళ రక్త సంబంధికులు, బంధువులు, అట్లాగే వాళ్ళ మమ్మీ, ఇంకా సిస్టర్స్, బంధువులు, రక్త సంబంధికులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. కావలసిన కృపను మీరు అనుగ్రహిస్తూ రమ్మని, మీరే మహిమ పొందమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఈ వాగ్దానం ప్రకారం ఈ కుటుంబంలో ప్రతి అక్కర అవస్థ తీరుస్తూ నడిపిస్తూ సహాయం చేస్తూ రమ్మని, ఇచ్చిన వ్యక్తిగత కుటుంబ వాగ్దానాలు కూడా నెరవేర్చి మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులతో వందనములతో మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుల సహవాసం ఈ కుటుంబానికి మనకు సదాకాలము తోడైంది నడిపించునుగాక. ఆమేన్. కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండేయారు, నీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండేయారు. క్షమాములు తృప్తినిచ్చి క్షేమముగా నిన్ను నడిపించును. క్షమాములో తృప్తినిచ్చి క్షేమముగా నిన్ను నడిపించును. బలపరచును నీ ఎముకలను, బలపరచును నీ ఎముకలను. అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు.